వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ప్రజలు చూడాల్సిన వీడియో, ఎందుకంటే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ను హరీష్ రావు మరి జైలుకి వెళ్తారంట. మరి వాళ్ళు జైలుకి చిప్పకూడు తినిపిస్తా అని ఇప్పుడున్న మంత్రి వాళ్ళు కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు జైలు ఫుడ్ ఎందుకు తింటారు, వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్తారు అనే విషయాలు పూర్తి వివరణిస్తా. ప్రతి ఒక్కరి వీడియో చూడాలని కోరుకుంటున్నా. ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ జైలుకి అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు జైలుకు అని అంటే, అయితే దానికంటే ముందు ఇక్కడ వార్త మొత్తం చదువుదాం. అందుకే హరీష్ రావు వెళ్లి దండం పెట్టి వచ్చారు. ఎవరికి? ప్రభాకర్ రావుకి. హరీష్ వీళ్ళంతా పోయారంటే అక్కడ వెళ్ళి, నిన్న మొన్న కేటీఆర్ వెళ్ళింది కదా అమెరికాకి, వెళ్ళిన దాని మీద విమర్శిస్తా ఉన్నారు అన్నమాట. మరి ప్రభాకర్ రావు ఇండియాకి వస్తే మీరు జైలుకి వెళ్తారు, అందుకని దానికంటే ముందే మీరు అమెరికాకి వెళ్ళి దండం పెట్టచ్చు అని చెప్తా ఉన్నారు. సత్యం రామలింగ రాజు కొడుకు కేటీఆర్ బినామీ అంట. అంతా కలిసి 10 ఏళ్ళు దోచుకున్నారంట. అధికారం పోయినా ఫస్ట్ స్టేషన్ లో మాట్లాడుతున్నారు. అమృత్ టెండర్లపై నిరాధన ఆరోపణలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. ఇది ఎక్కడ వచ్చిందంటే, ఈ ముచ్చటంతా ఎక్కడ వచ్చిందంటే అమృత్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చింది. ఇది కేంద్ర గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. కొంత బడ్జెట్ ఇచ్చింది. దాదాపుగా కొంతమంది 8,000 అని చెప్తా ఉన్నారు, 12,000 అని కొంతమంది చెప్తా ఉన్నారు. అది కొంత బడ్జెట్ ఇచ్చింది, అది మనకైతే పూర్తిగా తెలియదు. కొంతవరకు బడ్జెట్ ఇచ్చిందా, బడ్జెట్లో మరి అవకతవకలు జరిగిన విషయాలు ఖచ్చితంగా క్లియర్గా తెలిసిపోతా ఉంది. అవకతవకలు జరిగినాయి. మరి 10 ఏళ్ళ నుండి మరి ఆ టెండర్లు ఎవరు పిలిచిరు, ఆ టెండర్లు కూడా మరి వీళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బినామీ కొడుకులకే ఇచ్చిరట ఆ టెండర్లు. వాళ్ళు కలిసి అందరు కలిసి 10 సంవత్సరాలు దోచుకున్నారని మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇప్పుడున్న మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తే కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకే హైదరాబాద్ కు రావద్దని ఈ ఇద్దరు ఇప్పటికే అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావుకి దండం పెట్టి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ మాదాపూర్ లో జరిగిన సిఎల్పి మీటింగ్ కు ముందే మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రపంచ స్థాయిలో తెలుగు వారి ఇజ్జత్ తీసిన రామలింగ రాజు కొడుకు కేటీఆర్ రైట్ హ్యాండ్ గా అని చెప్పారు. వీళ్ళంతా 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్న నిబంధనలను విరుద్ధంగా తన బినామీకి అయిన సత్యం రామలింగరాజు కుమారుడికి చెందిన గజ కన్స్ట్రక్షన్స్ కి టెండర్లు కట్టబెట్టారని, 10 ఏళ్ళుగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చిన్న పిల్లోడు కాదని ఆలోచనలు చేసినప్పటికీ కూడా, మంత్రి సూచించినప్పటికీ కూడా వీరు అన్ని కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 8,888 కోట్ల శాంక్షన్ అయినట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. తీసుకొని వచ్చి తామంతా దేనికైనా సిద్ధం అన్నట్టుగా స్పష్టం చేశారు. ఏవైనా ఆధారాలు ఉంటే కేటీఆర్ బయట పెట్టాలని సవాళ్లు చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఒక వాతావరణం ఘోరంగా అయితే ఉంది. ఎవరెవరి మధ్యలో అంటే, అటు కోమటిరెడ్డి ఉన్న ఇటు కేటీఆర్ ఏమో నేను దేనికైనా సిద్ధం అని అంటుండు, దానికి ఆధారాలు చూపించండి అని చెప్తుండు. కోమటిరెడ్డి అన్న మాటలకి తప్పిదో అని చెప్తా ఉన్నారు. మీరు అధికారం ఉంది కదా, మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదు, మీ అధికారంలో మీరు లేం కాబట్టి మమ్మల్ని తప్పుగా చూపించాలంటే కరెక్ట్ కాదని నిన్న కేటీఆర్ దేనికంటే దానికి ఒక స్ట్రిక్ట్ జడ్జిని పెట్టేసి విచారణ చేపట్టండి, నేను సిద్ధమే అన్నట్టు కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఈయన చెప్తా ఉన్నారు, వాళ్ళ బినామీ కొడుక్కే టెండర్లు కట్టబెట్టిర్రు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ అంతా శాంక్షన్ చేసిర్రు, వాళ్ళందరూ కలిసి దండుకున్నారు. అందుకే మరి ఆయనే ప్రభాకర్ రావు హైదరాబాద్కి వస్తే ఇద్దరు ఖచ్చితంగా మీరిద్దరు కేటీఆర్ ను హరీష్ రావు మీరిద్దరు జైలుకి వెళ్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగానే మరి ఏవైతే అమృత్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే తప్పిదారం పట్టినాయని ఆలోచిస్తే కొంత మేరకు అది మరి కేటీఆర్ తప్ప హరీష్ రావు తప్ప అనేది కాకుండా, అక్కడ ఉన్న అధికారులకి వీళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ కావచ్చు, లేకుంటే వీళ్ళు ఇచ్చిన అలుసు కావచ్చు, ఆ అలుసునే తీసుకొని ప్రజలకు అందాల్సిన సొమ్ము ఏదైతే ఉందో ఆ టెండర్ల పేరు మీద 50%, 60% మరి కమిషన్లు తీసుకొని అక్కడ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం బీఆర్ఎస్ చచ్చిపోతుందంట. నిన్న ఏమంటున్నాడంటే కోమటిరెడ్డి ఏమంటున్నాడంటే బీఆర్ఎస్ చచ్చిపోతుంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుంది, కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఆర్ఆర్ మార్కెట్ కమిటీ పాలక వర్గంలో ప్రామాణిక స్వీకారానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లు కూడా ఫస్ట్ స్టేషన్ లో తను సీఎం పై ఆరోపిస్తున్నట్టు కూడా ఆగ్రహమయ్యారు తెలుస్తా ఉంది. ఇక ఏంటంటే
కొన్ని మాటలు ఇక వాళ్ళు ఇద్దరు కోమటిరెడ్డి వర్సెస్ ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఒక యుద్ధ వాతావరణం చేస్తా ఉన్నారు. మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మరి అమృత్ టెండర్లకు సంబంధించి దాదాపుగా 8,888 కోట్లు అంట. మరి ఆ కోట్లు వాళ్ళకి ఎట్లా కట్టబెడతారు? ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలా కట్టబెట్టిల్లాట టెండర్ పేరు మీద. ఆ టెండర్ పేరు మీద కట్టబెట్టి మరి తెలంగాణ ప్రజల సొమ్మంతా మరి ఇట్లా ఆగం పట్టించిన దాఖలాలు కనబడతాయి. చాలా వరకు తెలంగాణ సొమ్ము బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా వాడుకుంది. అది ఇంతవరకు నిజం అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉంది. చాలా వరకు ఇప్పుడు మరి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి జైలుకి వెళ్తారా? నిజంగా రావాలి. ప్రభాకర్ రావు అనే ఆయనే మరి అది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కాబట్టి తను రావాలి, సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఆ టెండర్లు అలా ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నికల కోడ్ ఉన్నా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ బినామీ కొడుకు ఎట్లు ఇస్తారు? అవి ఎట్లా తప్పిదాలు జరిగినాయి అనే విషయాల మీద దర్యాప్తు చేయాలి. నిజంగా మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు కదా, కేటీఆర్ ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమని ఒప్పుకుంటా ఉన్నారు? నిజంగా దర్యాప్తుకు సిద్ధమని చెప్తా ఉన్నారు. సరే ఆయన తప్పు చేసినా చేయలేదన్న ఆరోపణల్లో అది పక్క పెడితే అక్కడ ఏందో తేలాలి. ప్రజల యొక్క ఏదైతే మనీ ఏదైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా కేంద్రం నుండి వచ్చిన ఫండ్స్ ఎలా శాంక్షన్ చేస్తారు? అది చాలా ఎక్కువ అమౌంట్, 8,888 కోట్ల రూపాయలు. అంటే అది ఎంతవరకు తెలంగాణ చాలా వరకు అభివృద్ధి చేసుకోవచ్చు. అంత అమౌంట్ విచ్చలవిడిగా ఏ విధంగా ఇస్తారు? ఏదైతే కోమటిరెడ్డి అని కాదు, అటు కేటీఆర్ హరీష్ రావు అని కాదు, విచారణ జరిగి తప్పిదాలు ఎక్కడున్నాయో నిజంగా దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినందుకు వాళ్ళని జైలు వేయాలి. మళ్ళీ ఈ డబ్బు ఏదైతుందో రికవరీ కూడా చేసుకోవాలి. జైలు వేస్తే సరిపోదు. జైలు వేసినా కానీ ఇప్పుడు ఎవరిని జైలు వేసినా కానీ ఏమొస్తుంది? ఏమీ రాదు. మనీ రికవరీ పెట్టాలి. వాళ్ళ జైలు శిక్ష ప్లస్ మనీ రికవరీ పెడితే కానీ చక్కగా అవుతారు ఈ రాజకీయ నాయకులు. ఇంకొకసారి ఇలా తప్పిదోవగా సంపాదించాలన్నా కూడా కొంతవరకు టెన్షన్ వాతావరణం కనబడతాయి. కాబట్టి ఒకటే చెప్పాల్సుకుందాం, ఎవరైనా కానీ ఇప్పుడున్న రాజకీయాలు కాబట్టి మాటల విమర్శలు కాదు, ప్రజల కోసం ఆలోచించండి అని కూడా చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తా ఉన్నాం.